నేను మీ గొరిగ నరసింహ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నటువంటి వార్డు మెంబర్లు సర్పంచులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కుర్మ బిడ్డలంతా ఎక్కడ పోటీ చేసినా వారందరూ విజయం సాధించి మీ రాజకీయ అరంగేత్రానికి ఇది తొలిమట్టుగా భావించి మున్ముందు ఇంకా అనేక పదవులు అనుభవించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈసారి చాలామంది యువత 25-30 ఏళ్ళ వయసు లోబడిన వాళ్ళు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ముందుకు రావడం చాలా సంతోషం. కేవైసీఎస్ ఉద్దేశం ఏదైతే ఉందో, కుర్మలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, కుర్మలు రాజకీయంగా ఎదగాలన్న ఆశయంతోనే స్టార్ట్ చేసిన కేవైసీఎస్ ఈరోజు ఇంతమంది కుర్మలు పోటీలో నిలవడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా కుల సంఘ లీడర్లుగా చెప్పుకునే కుర్మ పెద్దలారా, దయచేసి మీరు ఏ పార్టీకి అనుసంధానంగా ఉన్నా మీరు కుల సంఘంలో యాక్టివ్గా పనిచేస్తారు కాబట్టి బేషరతుగా మీరు మన కులస్తులకు మద్దతు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే మీరు నిజంగా కొంతమంది కుర్మ నాయకులు పొలిటికల్గా పూర్తిగా రాజకీయాలు చేసే వ్యక్తులు ఖచ్చితంగా రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చి ఆ పార్టీకి కట్టుబడి ఉండి పనిచేయాలి. అలాంటి వాళ్ళకే ముందు మనగడ ఉంటుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ పార్టీలకు కట్టుబడి ఉండాలి. అలా కాకుండా కొందరు కుల సంఘం నాయకులని చెప్పుకుంటూ అక్కడ కుర్మ కులస్తులు నిలబడితే ఇంకో వ్యక్తికి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అక్కడక్కడ. ఖబర్దార్, రేపు రాబో రోజులలో మీ వల్ల నష్టం జరిగి ఓడిపోయినట్టయితే కేవైసీఎస్ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడి మిమ్మల్ని నిలదీయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నా. కుల సంఘం నాయకులు ఎప్పుడు కులానికి కట్టుబడి కులస్తుడు ఏ పార్టీ నుంచి నిలబడ్డా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. కావున ఏ పార్టీ అయినా కావచ్చు, ఇవాళ మన కుర్మలు అన్ని పార్టీలలో ఉన్నారు, దాదాపు అన్ని పార్టీలలో అవకాశం కల్పించినాయి. కాబట్టి ఇది నిజానికి పార్టీలకు సంబంధించిన గుర్తులు పార్టీలకు కాదు. కాబట్టి మీరు కుల సంఘంలో పనిచేసేటోళ్ళు ఖచ్చితంగా కులస్తులు ఎక్కడ నిలబడ్డా సపోర్ట్ చేసి గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ, ముఖ్యంగా యువత ముందుకు రావడం అనేది చాలా సంతోషకరం. రేపటి నుంచి కేవైసీఎస్ తరఫున కూడా వీలైనంత వరకు మేము అభ్యర్థుల వద్దకు వెళ్ళి అక్కడి కుల సంఘాలతో మాట్లాడి మన అభ్యర్థులను గెలిపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. రాష్ట్రం అంతా తిరగడం సాధ్యం కాకపోవచ్చు, వీలైన కాడికి ఎక్కడి లీడర్లు అక్కడ మీ బాధ్యత తీసుకొని మన కులస్తులకు గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. జై కుర్మ, జై కేవైసీఎస్.